దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 7వ వచనము. అతని దృష్టి మాంద్యము కాలేదు, అతని దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువ తగ్గలేదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మోషే గురించి దేవుని వాక్యం రాయబడింది. అతనికి అంత వయసు వచ్చినప్పటికీ కూడా అతని దృష్టి మాంద్యము కాలేదు, అతని సత్తువ తగ్గలేదు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక ఈ దినాన అరుణోదయాన్ని దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నేను బలహీనుడిని అయిపోతున్నాను, నేను బలహీనురాలను అయిపోతున్నాను, నా శరీరంలో ఉన్న బలం తగ్గిపోతుంది, అయ్యో నాకు ఎంతో వయసు ఉన్నప్పటికీ కూడా నేను బలహీనురాలు అయిపోతున్నానని నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నీ సత్తువ తగ్గిపోదు, నీ దృష్టి మాంద్యము కలదు. నువ్వు దేవుని వైపు చూసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుచుకున్నప్పుడు, వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు నడిచినప్పుడు దేవుడు నీకు సత్తువ బలం ఇచ్చి ఆయన నిన్ను దీవించి ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతారు. అరుణోదయాన్ని లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నీకు సత్తువనిచ్చి ఆశీర్వదించి బలపరుస్తారు. ఆమేన్.